ఇంట్లో శివలింగం పెట్టుకుంటారు చాలా మంది. అసలు ఇంట్లో ఏ సైజ్ లో ఉన్నది పెట్టుకోవచ్చు? దానికి చాలా చిన్న వివరణ ఒక మంచి ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకుంటే, చిన్న దీపపు కుంది ఉందనుకోండి, ఆ కాస్త నూనె చాలుగా, అవునండి. చక్కగా వెలుగుతుంది, కాసేపటికి అది కొండెక్కుతుంది, మన పనిలో మనం వెళ్ళిపోతాం. ఇంత పెద్ద కుంది పెట్టామనుకోండి, దాని నిండా నూనె పోయాలి, అంత పెద్ద ఒత్తి వేయాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అది ఒలికిన ప్రమాదమే, ఆ అగ్ని పెద్దది కాబట్టి పూజా గదిలో ఎక్కడ అంటుకున్నా ప్రమాదమే. అంటే జాగ్రత్త పెరిగిందా లేదా? సేమ్ కాన్సెప్ట్. శివుడు యొక్క లింగము కూడా అంగుష్టం మాత్రం ఉండాలని చెప్పారు. అంగుష్టం అంటే తంబు. దానికి మించినటువంటి ఆకారం తీసుకొచ్చి మనం పెట్టినప్పుడు ఉపచారం ఎక్కువగా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే అది శక్తిగ్రాహ్యం ఆ విధంగా చేస్తుంది. ఎంత శక్తి వచ్చి అక్కడి నుంచి ఉంటే మనకు అంత ఉపచారం చేయాలిగా. 10 మందిని భోజనానికి పిలిచాం, 10 మందికి భోజనానికి పిలిచి ఏదో అంత చేసి అందరికి పెట్టాలని అనుకోవటం అది అవివేకం అవుతుంది. ఎవరికి కడుపు నిండదు, అసంతృప్తి ఉంటుంది అక్కడ, వారంతా కూడా ఆకలితో వెళ్ళిపోతారు. కాబట్టి అదే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనకి వర్తిస్తుంది. మనం ఎప్పుడైతే సైజు పెంచుతూ ఉంటామో ఉపచారం చేయవలసి ఉంటుంది. గృహస్థాశ్రమ ధర్మంలో పొద్దున్న లేస్తే ఎవడు అడావిడి వాడిది. కాబట్టి ఇట్లాంటి గుళ్ళల్లో ఎంత పెద్దవైనా పెట్టొచ్చు, ఎందుకంటే దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. కానీ మన ఇంట్లో ఏంటంటే మనం రొటీన్ లో చేసుకునేటటువంటి నిత్య పూజా కార్యక్రమాల్లో సాధ్యమైనంత చిన్న శివలింగం పెట్టుకుంటే 4 చుక్కల నీళ్లు పూసినా చాలు, స్వామివారు సంతోషిస్తారు.